నిఖిల్ సార్ అందరి పోడ్కాస్ట్ అందరి ఇంటర్వ్యూస్ చేస్తారు కానీ ఈ రోజు మనం ఆయన ఇంటర్వ్యూ ఆయన పోడ్కాస్ట్ చేయబోతున్నాము. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నిఖిల్ విజేంద్ర సింహ ఇస్ ఇన్ లవ్ అన్నట్టు బయట రూమర్స్ నడుస్తున్నాయి. మీరు ఎందుకు అట్లాంటి తప్పు చేశారు? చాలా ఘోరం అదైతే. Hi guys, welcome back to Never Ending Tales. Yes, so మనము లాస్ట్ వీక్ ఫ్రైడే అంటే ఏ వ్లాగ్ పెట్టలేకపోయాము అబౌట్ సెలబ్రిటీ కుకింగ్. ఎందుకంటే you're wrong. ఎందుకు వ్లాగ్ అయితే పెట్టాము కానీ సెలబ్రిటీస్ తో కుకింగ్ వ్లాగ్ మనం పెట్టలేకపోయాము. బికాజ్ మన సెలబ్రిటీస్ అన్నప్పుడు వాళ్ళు షూట్ చేస్తుంటారు, వాళ్ళ డేట్స్ ఫ్రీ ఉండాలి, వాళ్ళతో మాట్లాడి టైం ఫిక్స్ చేయాలి. సో మనం మాట్లాడిన అందరూ సెలబ్రిటీస్ ఆ టైం కి బిజీ ఉండేసరికి we couldn't meet anyone. అఫ్ కోర్స్ చూడు అందరూ బిజీగానే ఉండాలి, బట్ దాంతో పాటు మీ ముందుకి కూడా మేము తీసుకుని రావాలి. కాబట్టి దిస్ ఫ్రైడే టుడే we are here again with a vlog and celebrity and మీ అందరికి ఫేవరెట్ సెలబ్రిటీ అయినా, ఎందుకంటే యాక్చువల్లీ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో టుడే we are with నిఖిల్ విజేంద్ర సింహ సార్. సో ఆయన ఇంటికి అయితే వచ్చేసాము, బయట ఉన్నాము, ఆయన ఇంటికి దగ్గర వెళ్ళాలి ఇప్పుడు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను ఆయన చాలా రోజుల తర్వాత కలవబోతున్నాను. అఫ్ కోర్స్ షీ వాస్ మీటింగ్ హిమ్ అగైన్ ఇన్ కేబీకేజీ. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 లో మన ఇద్దరు కలిసి అయ్యింది. ఈ రోజు ఏం వంట చేయబోతున్నాను, నేను ఏమి తినకుండా వచ్చాను తెలుసా, నాకు ఆకలి అవుతుంది. పద లోపలికి వెళ్దాం. నిఖిల్ సార్ అందరి పోడ్కాస్ట్ అందరి ఇంటర్వ్యూస్ చేస్తారు కానీ ఈ రోజు మనం ఆయన ఇంటర్వ్యూ ఆయన పోడ్కాస్ట్ చేయబోతున్నాము. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో పదండి ఒక్కసారి మనం ఆయనతో మాట్లాడినప్పుడు, మనం ఆయన్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఎట్లా ఆన్సర్ ఇస్తారు మీరు కూడా చూడండి. పదండి. నిఖిల్ సార్, హాయ్ సార్. సో హాయ్, వెల్కమ్ హోమ్. హాయ్, ఎప్పుడు కలిసాం మనం లాస్ట్, గుర్తుందా? అంటే అది ఐ థింక్ మనం టీవీ షోలో ఆల్రెడీ కలిసాం కదా ముందు, ఒక్కసారి. అప్పుడు కూడా చూసాం సార్, మనం వెళ్ళిపోయింది సార్. మనం ఎప్పుడు కలిసాం తెలుసు కదా, మనం డైలీ కలుస్తూనే ఉంటాం. మేము ఎవ్రీ సాటర్డే కిరాక్ బాయ్స్. బ్యూటిఫుల్ హౌస్, చాలా బాగుంది. కొంచెం బ్యాచిలర్ కి కాకుండా ఇటు లేదు, ఇట్స్ బ్యూటిఫుల్ మధ్యలో ఉంటుంది హౌస్. లేదు, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మీరు ఏంటంటే యూ హ్యావ్ టు షో యు టెల్ ద ఆడియన్స్ ద నేమ్ ఆఫ్ ద చెప్పాలా? What are you going to make and how are you going to make? So basically వాళ్ళు రీక్రియేట్ చేయాలంటే ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేస్తున్నాం మనం. ఇది బ్యాచిలర్ స్టైల్, వెరీ సింపుల్. నేను మనం ముగ్గురం ఉన్నాం కాబట్టి నేను ఎప్పుడు చేసినా కొంచెం క్వాంటిటీస్ ఎక్కువ చేస్తాను. సో 600 grams ఆఫ్ మష్రూమ్, నీట్ గా ఫ్రెష్ మష్రూమ్స్ ఫస్ట్ నీట్ గా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత వీటిని ఇలాగా, నాకేంటంటే బేసిక్లీ కొంచెం పీస్ పెద్దగా ఉంటుందని నాకు నచ్చుతుంది. సో అందుకని ఇలా మష్రూమ్స్ కట్ చేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ మష్రూమ్ అ లాట్ సార్. యా, అండ్ I want to ask you one thing. రీసెంట్ గా మీది ఒక అమ్మాయి మీరు ఏదో ఫుల్ క్లోజ్ గా ఉన్నట్టు అంటే నిఖిల్ విజేంద్ర సింహ ఇస్ ఇన్ లవ్ అన్నట్టు బయట రూమర్స్ నడుస్తున్నాయి. నా స్పందన ఏంటి? మీ స్పందన ఏంటి? దాని మీద నా స్పందన, yes, I am in love with everybody in my life. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నిఖిల్ సార్, no, I want to tell you something, Nikhil sir. Actually ఇన్ని రోజు నిజంగా చెప్పలేదు. What I like you in the most is that friends అన్నప్పుడు and whomever you love or whomever you like, వాళ్ళ గురించి మీరు చాలా కేర్ తీసుకుంటారు. అండ్ వాళ్ళ గురించి మీరు చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ ఈవెన్ నిన్న షోలో కూడా మీరు ఈవెన్ అనసూయ మేడం గానీ ప్రస్తుతం ఆవిడ ఏదైనా అంటే ఎవరితో ఆవిడ ఏదైనా గొడవ అయితే మన బాయ్స్ లో చాలా మంది ఆవిడతో మనం గొడవ పడతాము. నిఖిల్ సార్ ఇస్ ఓన్లీ పర్సన్ ఆఫ్టర్ దాట్ హీ విల్ గో ఓకే ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ అ గేమ్ షో. ప్రతి ఒక్కసారి కూడా ఆయన వెళ్ళి ఫస్ట్ ఆవిడ్ని కన్సోల్ చేసేది అంటే దిస్ పర్సన్ నిఖిల్ సార్. At the end of the day, see, shows and all are fine, but relationships are important, right? Because I know Anu Suya garu from like past 7 years of my life. So she's always been there. I know her very well. Avadane kaadu. So show varaku ayipoyedi kaadu kada. I've been there for her when in my bad times, in her bad times. She's been there for me in my bad times. So we are quite close.
అండ్ ఐ డోంట్ వాంట్ దట్ ఏమంటారు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే షో అయిపోద్ది ఇంటికి వెళ్ళిపోతాం, బట్ రిలేషన్షిప్స్ ఆర్ ఫర్ ఎవర్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అందుకని చెప్పేసి ఎప్పుడు షో అయినా ఏమైనా గొడవ అయినా సరే ఓకే ఏమైంది రండి చిల్ అవుదాం అని ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్న నిఖిల్ సార్ మన సెలబ్రిటీ థీమ్ లో నిఖిల్ సార్ ఏంటంటే ఆయన పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ మొన్న నేను మిమ్మల్ని అడిగాను తెలుసా సార్ మీరు పాడ్కాస్ట్ ఎలా చేస్తారు అంటే దాని గురించి పర్సనల్ గా మీరు కేర్ టేక్ చేసి యూ అంటే ఏంటి ద క్వశ్చన్స్ వాట్ యు ఆస్క్. ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు గెయిన్ లాట్ ఆఫ్ అంటే దాని గురించి చాలా ఎంక్వైరీ చేయాలి. సో యూ ఆల్ డస్ దట్. బట్ మీరు మొన్న సెలబ్రిటీ థీమ్ చూడండి, నిఖిల్ సార్ ఒక గేమ్ ఆడారు. దాంట్లో వీ హ్యావ్ టు టెల్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెలబ్రిటీస్ అన్నమాట. అంటే ఒక ఫోటో పెట్టి ఈ సెలబ్రిటీకి ఈ సెలబ్రిటీకి రిలేషన్ ఏంటి అది పెట్టాలన్నమాట. సార్ మీరు నిజంగా చాలా మంచి మంచి తప్పులు చేశారు. అమ్మో చాలా ఘోరం అదైతే, చాలా ఘోరం అదైతే. ఏంటిదిరా అది? ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తలేరు? మీరు ఎందుకు అట్లాంటి తప్పు చేశారు, ఆ తప్పు ఏం చేస్తారనేది మీరు కేబికేజీ సీజన్ 2 ఆ సెలబ్రిటీ థీమ్ లో చూడాలన్నమాట. ఎస్ ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటంటే ఇది యూట్యూబ్ లో చూసి చేసిన మర్చిపోయా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సార్ నిఖిల్ సార్ చెప్పమ్మా. యాక్చువల్లీ మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారు కదా, అంటే మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు కదా. వేర్ దే స్టే ఇన్ దేర్ హౌస్ సార్ ఐ నో ఇన్ దేర్ హౌస్. ఎక్కడ? పక్క బ్లాక్. ఏమిటంటే మీరు మాట్లాడేది? పక్క బ్లాక్ లో అంటే ఇదే బిల్డింగ్ లో పక్క బ్లాక్ లో ఉంటారా? మరి మీరేందుకు ఇక్కడ ఉంటారు? నా వయసు ఎంత? 28 లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పేరెంట్స్ చూస్తే బాగోదని నేను చెప్పాను. బాగుందనా? నిజం బాగుంది. అంతే. పక్క బ్లాక్ లో యువర్ పేరెంట్స్ ఇంకో పక్క బ్లాక్ లో మా అన్నయ్య, మై ఓన్ బ్రదర్. యు నో హూ ఇస్ హిస్ బ్రదర్? అరే హాయ్ నానా సినిమా డైరెక్టర్. తెలుసు అని నేను నైపతాన్ని ఎట్టకారంగా చెప్తాను. ఓకే నువ్వు మళ్ళీ దానికి చెప్తున్నావు. వాట్ ఆర్ యు మేకింగ్? కాదు మనం యాక్చువల్లీ ఏదో చేసేస్తున్నాము, అయినేమో నేను వర్క్ చేస్తున్నట్టు పెద్దగా అక్కడ ఓవర్ యాక్షన్ జరుగుతుంది. సో బేసిక్లీ ఇది నడుస్తున్నప్పుడు సైమల్టేనియస్లీ ఐ మేకింగ్ శివ్ కి ఒక టోస్ట్ చేస్తున్నా, బ్రెడ్ టోస్ట్. సో దిస్ ఇస్ అ వెరీ ఫేవరెట్ రెసిపీ ఆఫ్ మైన్. అంటే నాకు ఇష్టం, నీకు ఇష్టం అవుతుందో తెలీదు. మీరు పాన్ మీద ఏమేసి? పాన్ మీద జస్ట్ 2 spoons of 2 little of oil and I put salt and red chili powder. అంతే. ఇప్పుడు దీన్ని ఫుల్ హైలో పెట్టాలి. హైలో పెట్టిన తర్వాత స్ప్రెడ్ చేసేస్తాము. అంటే సార్ ఇంకొకటి, మీరు ఉండేది ఫ్లాట్ లో ఉంటారు, పక్కన మీ పక్క బ్లాక్ లో మీ అమ్మ నాన్న ఉంటారు కాబట్టి ఫుడ్ తినడానికి అక్కడ వెళ్తారు లేకపోతే ఇక్కడ తినేస్తారా మీరు? క్యారేజ్ వస్తుంది మమ్మీ ఇంటి నుంచి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీకు ఒకటి అర్థం కావట్లేదు, పక్కన ఉంటారు మీ అమ్మ నాన్న. మా అమ్మ నాన్న నాకంటే దగ్గర ఒక 600 kilometers దూరంగా ఉంటారు. బెంగళూరు, నాట్ బెంగళూరు, బెల్గాం. సో ఆయిల్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసాను. అది స్ప్రెడ్ చేసిన తర్వాత హైలో ఉన్నప్పుడు ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్ మీద లిటిల్ ఆర్గానో, ఎవ్రీథింగ్ ఇస్ ఆప్షనల్. నేను ఆర్గానో వేసా అండ్ ఐఎమ్ పుట్టింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ పెరి మసాలా. అది హైలో అట్లానే ఉండాలి. ఇది అవుతున్నప్పుడు లెట్ దిస్ కుక్. ఇప్పుడు వి హావ్ అ టోస్టర్ ఆప్షన్, లేకపోతే జస్ట్ బ్రెడ్ ని నేను టోస్ట్ చేసేయచ్చు. ఇది ఐఎమ్ యూజింగ్ మేయో, బట్ యూ కెన్ యూజ్ ఎనీ స్ప్రెడ్ దట్ యూ లైక్. ఇదైతే కొంచెం ఫ్యాట్ లెస్ ఉంటది కాబట్టి సూపర్. నేను ప్రిపేర్ ఎగ్స్ దేనా? No, not egg. So basically, how you don't eat it. How I prepare mayo is you take 2 boiled eggs. A boiled eggs తీసుకున్న తర్వాత 1 spoon of vinegar, 1 spoon of salt వేసి కొంచెం ఆయిల్ వేస్తే you blend it and it's ready. అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నిఖిల్ సార్ ఇస్ ఆల్సో వెరీ డైట్ కాన్షియస్. అప్పుడప్పుడు ఫాలోయింగ్ అ డైట్ ఈస్ వెరీ ఒక్కలే. నేను ఇప్పుడు నేను నైటే మటన్ బిర్యానీ తిన్నాను అలా అయితే. సో ఇప్పుడు అయిపోయింది. సార్ చాలా బాగుంది, ఇట్స్ నైస్. చాలా బాగుంది, ఇట్స్ వెరీ నైస్. బాగుంది కదా? మనం చేసిన తర్వాత వండిన తర్వాత ఇట్లా మౌత్ లో బ్లెండ్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే
మ్యాట్రైన్స్ అంటే ఇంకో స్లైస్ చేసేసి Okay. అటు షిఫ్ట్. ఈ లోపల మనం అక్కడ స్టవ్ మీద పాన్ పెట్టాము. ఓకే అండ్ ప్రాపర్ వంటలు ఎలా చేస్తారో. బట్ ఐఎమ్ హ్యాపీ యూర్ మేనేజింగ్ 2 things. అంటే ఒకళ్ళేమో ఒకటి చేస్తున్నారంటే దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటారు. మనం ఆయిల్ వేసాము పాన్ లో అండ్ గ్రీన్ చిల్లీ వేసాము, ఆనియన్స్ వేసాము, నిఖిల్ గారు చాప్ చేస్తాము. సో అది అక్కడ అవుతూ ఉండగా ఓకే ఇప్పుడు టొమాటోస్ కొన్ని తీసుకున్నాము. Tomatoes తీసుకొని మిక్సీ పెట్టి మిక్సీ కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఇది ఫ్రెష్ క్రీమ్ మీరు ఏదైనా కొంచెం ఫ్రెష్ క్రీమ్ క్రీమ్ తీసుకొని Sir, what is the name of this recipe and what you are doing now? నిఖిల్స్ మష్రూమ్ రెసిపీ. మష్రూమ్ కర్రీ. అంతే. నిఖిల్ గారు ఉప్పు వేశారు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. తినాలా నేను అని. ఎందుకు బానే ఉంటదండి. No, శాండ్విచ్ చల్లగా అయిపోతుందమ్మా. పసుపు, కారపొడి అండ్ ఉప్పు అది వేసి కొంచెం ఇంకా వేయించాలి కాసేపు. సో మ్యాటర్ ఏంటంటే యూజువల్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం, బట్ ఇప్పుడు ఓన్లీ గార్లిక్ కొన్ని చాప్ చేసేసా. జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు కాబట్టి బట్ స్టిల్ వి కెన్ మేనేజ్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఉప్పు కారం పసుపు వేసాము, కొంచెం స్పైస్ తక్కువ అవుద్ది. ఐ థింక్ ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఐఎమ్ యాడింగ్ ద mushrooms. So mushrooms finally the main key ingredient of the main jaan of the recipe is here. Wow. You can. I think we should add a little bit of garam masala. Okay, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ప్రియాంక వెజిటేరియన్ కాబట్టి నేను యాడ్ చేయట్లేదు, లేదంటే నేను చికెన్ మసాలా యూజువల్లీ యాడ్ చేస్తా. బట్ నౌ ఐఎమ్ ఆల్సో యాడింగ్ కొరియాండర్ పౌడర్. ధనియాల పౌడర్. ఓకే, ఈజీ. ఓ నైస్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు కొంచెం సెట్ అయితే ఇది కుక్ అవ్వాలి బాగా. కొంచెం కసూరి. ఇప్పుడు ఇది అవుతున్నప్పుడు ఒక 5 minutes అయిన తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది. ఓ యా, ద టొమాటో అండ్ పేస్ట్. మన క్రీమ్ యా వేసేయచ్చు. ఇప్పుడు టొమాటో పేస్ట్ అప్పుడు బాగా కుక్ అవుతుంది, దాంతో పాటు ఫ్లేవర్స్ తీసుకుంటది. వావ్, షెఫ్ అదిరిపోతుంది కర్రీ. నేర్పించింది అంతే. ఇంకా అదే నీ యూట్యూబ్ ఛానల్ లోనే చూసి ఆయన పాపం నేర్చుకున్నారు. దీనికనే ముందు ఫోన్ కాల్ ఆయన అడిగాడు అన్నమాట, శివ్ ఏం చేద్దామంటే నేనే రెసిపీస్ ఉందా చెప్పి ఇలా చెప్పాను. 5 minutes later. సో ఇప్పుడు చపాతీ నిఖిల్ సార్ చపాతీ చేయబోతున్నారు. నిఖిల్ సార్ మష్రూమ్ కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేసేస్తే కొంచెం మనం తినచ్చు బాగా. వెరీ టేస్టీ అనిపిస్తుంది. స్మెల్ వస్తుంది మంచిగా. చపాతీకి మనకి ఇప్పుడు వ్లాగ్ కి అంత టైం లేదు కాబట్టి ఓ మై గాడ్ కాబట్టి క్విక్ రెడీమేడ్ చపాతీ. ఏది రెడీమేడ్ చపాతీ? అంటే మీరు చపాతీ అది ఆల్రెడీ 3 సార్లు ఆర్డర్ పెట్టాడండి ఆయన. ఫస్ట్ టైం ఎగ్స్, సెకండ్ టైం ఆర్డర్ పెట్టి మళ్ళీ ఏంటది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఐఎమ్ డన్ యార్. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఆగు, నేను ఇది చేస్తా, ఆర్డర్ చేస్తా, చపాతీ ఆర్డర్ చేస్తా. ఒక్క స్లైస్ బ్రెడ్ తో నీకు ఏం సరిపోతుంది? నా ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చినప్పుడు కాదు, నేను చాలా మంచి హోస్ట్. నేను చాలా మంచి హోస్ట్ అసలే. నేను చూసి జనాలు ఏమనుకుంటారు. సో ఈ రోజు మనం నిఖిల్ సార్ ఇంట్లో కాదు ఇక్కడ ఏంటంటే వాడు అమ్మ ఆయనకి ఎట్లా క్యారేజ్ ఇస్తారో, నెక్స్ట్ టైం మనం కూడా ఇక్కడ వస్తున్నప్పుడు క్యారేజ్ తీసుకొని రావాలి. నాకు ఇప్పుడు నాకు టెన్షన్ అయిపోయింది. రెడీ 3, 2, 1. ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎంత మంచిగా ఉన్నాయి ఏంటి చపాతీ లేకపోతే మష్రూమ్ కర్రీ.
చాలా బాగుంది. ఇట్స్ వెరీ అరే ఆగవయ్యా, నువ్వు తినేసావు, నాకు ఆకలి అయితే. యాక్చువల్లీ బాగుంది, చాలా బాగుంది. ఎందుకు ఇచ్చారు ఇంతకీ? చపాతీ చేసిన. చపాతీ చేయడానికి My time God. ఇచ్చారు, కానీ సరే ఓ పని చేద్దాం, ప్రియాంక చేత గోధుమ పిండితో చపాతీ చేద్దామా? ఇంకా యాక్చువల్లీ ఐ మేక్ యు హావ్ గోధుమ పిండి. బాగుంది. మష్రూమ్ కర్రీ నిజంగా చాలా బాగుంది. అరే నాకు జరుగు. బాగానే ఉన్నాను కదా యాక్చువల్లీ, నాట్ బ్యాడ్. యా నేను చెప్పి చపాతీ కొని తీసుకునే బాగుంది నిజంగా. అందుకే కదా నేను చూపించాను. చాలా బాగుంది. బేసిక్ గా నిఖిల్ యు విన్ బికాస్ నేను మష్రూమ్స్ కూడా తినను, బట్ ఐ లవ్డ్ ఇట్. అంటే నాకు మష్రూమ్ ఉన్నట్టే తెలియదు. ఆవిడ వచ్చిన వెంటనే చెప్పింది, అరే మష్రూమ్ ఐ డోంట్ లైక్ మష్రూమ్ చెప్పింది. బట్ ఓకే, ప్రియాంక తింటుందని నిజంగా అదిరిపోయింది కర్రీ, నాకైతే నచ్చిందమ్మా. యా సో గైస్ నిజంగా చాలా బాగుంది. అండ్ నిఖిల్ సార్ హిస్ రియలీ వెరీ గుడ్ హోస్ట్. బట్ ఏంటంటే చపాతీ లేకుండా ఈ రోజు హోస్ట్ చేశారు మమ్మల్ని, బ్రెడ్ తో మనం నడిపించాము. బట్ ఒక్కటి తెలిసింది ఏంటంటే నెక్స్ట్ టైం మనం కూడా నిఖిల్ సార్ ఇంటికి వస్తున్నప్పుడు క్యారేజ్ పట్టుకుని వస్తాం. చపాతీ తీసుకురావాలి, క్యారెట్ తీసుకురావాలి, అన్ని తీసుకురావాలి. ఎస్. సో మరి హౌ ఇస్ నాకు చేసి ఇచ్చింది అయితే సార్ అదేంటది ఆమ్లెట్ విత్ బ్రెడ్ అండ్ సమ్ లెట్యూస్, మళ్ళీ ఏదేదో పేస్ట్ ఇచ్చి ఏదేదో అంటే వాడు తొక్కి తిని మొత్తం ఏదో పేస్ట్ నువ్వు సూపర్ రా. చాలా బాగా చేసి ఇచ్చారు నాకు. అండ్ ఇది కూడా చాలా బాగుంది, కానీ చపాతీ ఒకటి మిస్ అయ్యింది. సో నిఖిల్ సార్ చెప్పండి సార్, ఒకసారి మీరు ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫుడ్ గురించి? అంటే అసలు లేదు యాక్చువల్లీ గ్రేట్ టైం. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఇది వీడియో చేసినట్లేదు, నేను కూడా ఇలాగా ఏమంటారు వేరే వాళ్ళతో ఇలాగా హౌస్ డే సీట్ ఇట్లా ఇంట్లో టైం స్పెండ్ చేసి, వేరే వాళ్ళమ్మా అంటే నా ఫ్రెండ్స్ తో కాకుండా కొత్త వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ అండ్ మోర్ గ్యాదరింగ్స్. అండ్ ఈసారి నెక్స్ట్ టైం నేను వస్తాను. నెక్స్ట్ నాకు వన్ కండిషన్, నాకు ప్రియాంక చెక్ ఇన్ చేసి పెడతాను. ఓకే, అలా అయితే ఆయన రాడన్నమాట. ఈసారి ఈవినింగ్ టైం నేను వస్తా, మంచి నాకు వెజ్ బిర్యానీ చేసి పెట్టాలి. వెజ్ బిర్యానీ I make yum pulav. పులావ్ పులావ్ పెరుగు పచ్చడి నిజంగా with pakode if you want. ప్రియాంక గారు ఇస్ వెరీ గుడ్ కుక్. ఆవిడ అన్ని చేసినంత బాగా. నాకు ఇది కావాలి, వెజ్ ఫ్రైడ్ రైస్ అను. No, pulav మంచిగా. Fried rice is normal. Anything. I'll make paneer curry with pulav, chapati. దాని చాలు, అంతకు మించి నేను ఏం తినను. And raita. సో గైస్ చూసారు కదా నిఖిల్ సార్ తో ముద్దు ముచ్చట్లు, అంటే మనం ఆయనతో ముద్దు ముచ్చట్లు ఆడాము ఈరోజు. సో వీ రియలీ లవ్డ్ ఇట్ విత్ నిఖిల్ సార్. అంటే నాకేంటంటే ఇట్స్ ఆల్ న్యూ అండ్ ఇట్స్ ఆల్ ఫ్రెష్. నాకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ శివ్ ప్రియాంక నేను ఫస్ట్ టైం అడిగంటే ఇంత ఓపిక ఎలా ఉంటది, ఎన్ని వీడియోస్ చేస్తారు, అటు తను టీవీ చేస్తూ ఉంటది, తిని టీవీ చేస్తూ ఉంటాడు, ఐ మీన్ నేనే చాలా ఏమంటారు అటు ఇటు చేస్తూ ఉంటా. బట్ వీళ్ళకి నాకన్నా ఎక్కువ ఓపిక ఉన్న ఒక్క రోజు ఖాళీలో కూడా దే ఆర్ వర్కింగ్. సో ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్ అండ్ ఐ మీన్ హార్డ్ వర్క్ దట్ యు ఆర్ పుట్టింగ్ టువర్డ్స్ యువర్. థాంక్ యూ సో మచ్ నిఖిల్ సార్, విత్ ఆల్ మై లవ్. సో అదనమాట సంగతి. నా కుకింగ్ స్కిల్స్ కొంచెం బ్యాడ్ అయితే ప్లీజ్ ఏమనుకోకండి. ఇది నాకు కొంచెం రఫ్ అయింది, చూపించండి. నేను ఎన్ని బూతులు మాటలు నాకు తెలియాలి, నెంబర్ 1. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. Yo Nikhil Vijayendra Simha along with Priyanka Jain and Shiv Kumar. Oh, crazy. అది మంది కూడా ఎపిసోడ్ వస్తుంది నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు. ప్లీజ్ చూడండి. Yes, please watch it on Castco. Yes. Castco YouTube. Stay tuned.